Fifth stanza, first line. The primordial seven, the first seven breaths of the dragon of wisdom, produce in their turn from their holy circumgyrating breath the fiery whirlwind. కిందకి దిగింది. ఆ 7 ప్లేన్స్ కి ఒకే లైన్ లో ఒక బొమ్మ ఉంటే పక్క వాళ్ళ కూడా చూపించేయండి. అది స్పిరిట్ అని పైన ఉంది రైట్ హ్యాండ్ సైడ్. ఆ స్పిరిట్ నుంచి కిందకి దిగింది ద ఫైరీ విర్ల్విండ్. ఫైరీ విర్ల్విండ్ అనేటటువంటి పదం ఎక్కడ వాడినా అసలు ఆ మాటకి స్పిరిచువలిజం లో ఫైర్ అనే పదం మీరు ఎక్కడ వాడినా సంకల్పము అనే పదానికి అర్థం తీసుకోండి. అంచేత ఆ దైవీ సంకల్పము, ద ప్రిమార్డియల్ సెవెన్, ఆ 7 స్థితులలో ఆది, అనుపాదక, ఆత్మ, బుద్ధి, మనస్సు, ప్రాణిక, సూక్ష్మ, స్థూల, ఈ 7 కింద దిగింది. దే మేక్ ఆఫ్ హిమ్, సెకండ్ లైన్, దే మేక్ ఆఫ్ హిమ్ ద మెసెంజర్ ఆఫ్ దేర్ విల్. 7 ప్లేన్స్ వచ్చాయని చెప్పుకున్నాం కదా. ఆ విరాట్ ప్లేన్స్ లో ఫస్ట్ ప్లేన్ ఆది, సెకండ్ ప్లేన్ అనుపాదక, అలాగే పైనుంచి కింద వరకు వచ్చేటటువంటి ఆ 7 ప్లేన్స్ లో కూడా అందులో ఉన్నటువంటి కణాలను, అందులో ఉన్నటువంటి వస్తువుల్ని దే మేక్ ఆఫ్ హిమ్ ద మెసెంజర్ ఆఫ్ దేర్ విల్, తమ సంకల్పానికి అనుగుణ్యంగా ఉండేటట్టు ఆ పదార్థాన్ని తయారు చేస్తున్నారు వాళ్ళు. ద డ్యూ బికమ్స్ కోహట్, ద స్విఫ్ట్ సన్ ఆఫ్ ద డివైన్ సన్ whose sons are Lipikas runs circular arrange. Kohat is the steed and the thought is the rider. He passes like lightning through the fiery clouds, takes 3 and 5 and 7 strides through the 7 regions above and the 7 below. He lifts his voice and calls the innumerable sparks and joins them. ఈ సెకండ్ సెంటెన్స్ లో విష్ణు అంశ కిందకి దిగింది అని చెప్పుకున్నాం మనం. ఆ ఫిగర్ చూడండి, దాని గురించి చెప్పుకుంటున్నాం. ఏం చేసింది ఆ విష్ణు అంశ కిందకి దిగుతున్నటువంటిది? మొదట పైనుంచి ఆ దైవీ సంకల్పంలోంచి కిందకి దిగినటువంటి ఆ 7 రకాల తలాలలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కానీ ఐటమ్స్ కానీ తయారైపోయాక, ఆ తయారైపోయినటువంటి మాలిక్యూల్స్ ని రాబోయే సృష్టి నిర్మాణం కోసం కావాల్సినటువంటి సంస్కారాలతో దాన్ని సంస్కరించింది. ఇంకా అక్కడ క్రియేషన్ ఏం స్టార్ట్ కాలే, కానీ ఏం చేసింది, దానికి తగిన, ఇప్పుడు ఒక మోటార్ కారు ఏదో తయారు చేయాలంటే దానికి కావాల్సిన బోల్ట్స్, నట్స్ అంతా తయారు చేసి ఒక కుప్పగా పెట్టుకుంది అక్కడ, అంతే. దాన్ని ఉపయోగించుకోలేదు. ఆ ఉపయోగించుకోకుండా ఉన్న దానికే ఇచ్చిన సెంటెన్స్ ఏంటంటే కోహట్ ఈజ్ ద స్టీడ్ అండ్ ద థాట్ ఈజ్ ద రైడర్. అంటే ఈ 7 లోకాలలో మీరు ఏ విధమైనటువంటి మార్పులు ఎక్కడ చేయదలుచుకున్నా కూడా ఇట్ కెన్ బి డన్ ఓన్లీ బై థాట్. ఆలోచనల ద్వారా మీరు ఏ మార్పులైనా తీసుకురాగలరు. కానీ కండిషన్ ఏంటి, ఆలోచనలకి అనుగుణ్యమైనటువంటి బాహ్య వాతావరణం ఉండాలి మనకి. ఈ బాహ్య వాతావరణాన్నే భగవద్గీతలో పర్జన్యము అని చెప్పారు మనం. ఇప్పుడు చాలా చోట్ల సకాలంలో వర్షాలు కురవటం లేదని, కావలసినటువంటి పరిస్థితులు రావటం లేదని అనుకుంటూ ఉంటాం. దానికి ఈ మాస్టర్స్ ముఖ్యంగా ఈ సెకండ్ లైన్ లో ఇచ్చినటువంటి కీ ఏంటి అంటే, అసలు ముందు ఆలోచనలు బాహ్య ప్రపంచంలో రాని, అందరూ సుఖంగా ఉండాలి, సకాలంలో వర్షాలు కురవాలి అనేటటువంటి ఆలోచనలు పైన ఉంటే అవి కిందకి దిగుతాయి. అసలు ఇప్పుడుండే ఆలోచనలు ఎలాంటివి ఉన్నాయి, వర్షం కురిస్తే చాలా అదో వర్షం కురుస్తోంది, మేము బయటకు రాలేకపోతున్నాం, బట్టలు పాడైపోతున్నాయి, మా స్కూటర్స్ పాడైపోతున్నాయి, మీరు ఆలోచనలన్నీ పైన ఉన్నవి అవాయి. ఇంకా అక్కడి నుంచి అవి కిందకి దిగితే అవే దిగుతాయి కిందకి. అది ఇక్కడ చెప్పింది చూడండి. హీ పాసెస్ లైక్ లైట్నింగ్ త్రూ ద ఫైరీ క్లౌడ్స్, టేక్ 3. 3 ఎప్పుడు మనం 3 గురించి చెప్పుకుంటూ ఉంటున్నాం కదా. ఒకటి సంకల్పము, రెండవది సంకల్పాన్ని ఆచరణలోకి పెట్టేటటువంటి ప్రజ్ఞ, మూడవది యాక్షన్. ఈ మూడు జరిగితే కదా ఏదైనా సంఘటన జరగాలి. దాని తర్వాత థర్డ్ సెంటెన్స్, హీ ఈజ్ ద గైడింగ్ స్పిరిట్ అండ్ లీడర్. హీ ఈజ్ ద గైడింగ్ స్పిరిట్ అండ్ లీడర్ అనేది ఆధ్యాత్మిక జగత్తులో ముఖ్యంగా మనం ఇది మర్చిపోతున్నాం. ఇది రిపీటెడ్ గా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఇదొక్కటే మర్చిపోతాం. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నామని, ఉద్యోగంలో ప్రమోషన్ రావటానిక, రోగాలు పోవటానిక, నిద్ర పట్టడానిక, నిద్రపోవటానిక, ఏం చేయటానికి మనం ఇదంతా చేస్తున్నాం? వాట్ ఈస్ ద గైడ్ లైన్? అది ఎప్పుడు మనం క్లియర్ గా ఉన్నాం. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తే అడుగుతాం ఇవాళ ఏం చెప్పారు అని.
చెప్పిన తర్వాత ఇవాళ ఏ అను బి అను సి అను ఏదో చెప్తే ఓకే, సంథింగ్ హ్యాస్ బీన్ టోల్డ్. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మనం కూర్చుని సాధనలు చేస్తాం, గంటలు గంటలు మంత్రజపం చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం, ఇది లేకపోతే మెడిటేషన్స్ చేస్తాం, ఇది లేకపోతే పారాయణలు చేస్తాం, సంథింగ్ వి డు. కానీ ఏది చేసినా దిస్ ఈజ్ వాట్ ఈస్ మిస్సింగ్. హీ ఈజ్ ద గైడింగ్ స్పిరిట్ అండ్ లీడర్. అసలు మీరు ఏ ఉద్దేశంతో ఈ తపస్సు చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో ఈ సాధన చేస్తున్నారు అన్నది చాలా క్లియర్ గా ఉండాలి ఇండివిజువల్. ఓ అరవిందో కానీ, ఓ బ్లావిట్స్కి కానీ, ఓ శంకరాచార్య వారు కానీ, ఓ జిడ్డు కృష్ణమూర్తి కానీ ఎవరైనా ఏదైనా చేస్తే ఎన్ని జన్మల వెనకాతల నుంచి ఆ గైడింగ్ స్పిరిట్ వర్క్ చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. భారతదేశం యొక్క సంస్కారానికి, విదేశీ సంస్కారానికి కావాల్సిన యోగం ఇప్పుడు ఇందాక పాటలు పాడారే మూర్తి గారు, దాంట్లో ఉన్నటువంటిది ఈ గైడింగ్ స్పిరిట్ లీడరే మిస్సింగ్. ఏంటి గైడింగ్ స్పిరిట్ లీడరే మిస్సింగ్? ఒక మానవ జీవితమే ఉన్నది, ఇంకో జన్మ లేదు అని కొన్ని మతాలు చెప్తూ ఉంటాయి. కానీ మన సిద్ధాంతం ఏం చెప్తుంది? బహూని మే వ్యతీతాని జన్మ అని తవచార్జున. నువ్వు నేను కూడా చాలా జన్మలు ఎత్తాము, నీకు అది తెలియదు, నాకు అది తెలుసు అంటాడు. ఎందుకు తెలుసు శ్రీకృష్ణుడికి? గైడింగ్ స్పిరిట్, గైడింగ్ లైన్, ఓ లక్ష్య శుద్ధి ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అని. అది ఒక జన్మలో అందుకునే లక్ష్య శుద్ధి కాదు, అది అనేక జన్మల నుంచి మనం ఎందుకునేటువంటి ఆ లక్ష్య శుద్ధి ఉన్న వ్యక్తులకే భారతీయ ఆధ్యాత్మికత యొక్క అవగాహన వస్తుంది. అన్ఫార్చునేట్ గా మనం ఆ ఒక్క పూట చేస్తున్న సాధనకే లక్ష్యం లేదు, దేనికోసం చేస్తున్నాం అని. ఏదైనా మాట్లాడితే శాంతి కోసం చేస్తున్నాను అంటాడు, ఇంకా మాట్లాడితే ప్రపంచ శాంతి కోసం చేస్తున్నాను అన్నాడు. కానీ అసలు ఆ గోల్ కోసం కావలసినటువంటి, మీ పైన శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా, కావలసిన మెటీరియల్స్ ఏంటి, కావలసినటువంటి ముడి సరుకులు ఏంటి, ఆ ముడి సరుకులు మనం తయారు చేసుకుంటున్నామా, ఆ ముడి సరుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన మెథడ్స్ ఏంటి అన్నది ఈ ఫిఫ్త్ స్టాంజా థర్డ్ లైన్ చెప్తుంది. చూడండి, మన సంకల్పము, మన లక్ష్యము చేరుకోవటానికి కావలసినటువంటి విధి విధానాలు చెప్పబడుతున్నాయి. హీ ఈజ్ ద గైడింగ్ స్పిరిట్ అండ్ లీడర్. హీ అనేది ప్రతి గురువుకి మనం వర్తించుకోవచ్చు. ఇంకేంటంటే మనంతట మనం ఒక గైడ్ లైన్స్ కానీ, మనంతట మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవటం ఆధ్యాత్మిక జగత్తులో అసంభవం. అనేక జన్మల తర్వాత మనం ఎక్కడికి చేరుకోవాలి అనేది మనంతట మనం నేర్చుకోలేము కనుక ప్రస్తుతం ఉన్నటువంటి మానసిక స్థితిలో హీ. కానీ హీ మీన్స్ వాట్? నాట్ ద నేమ్, ద ఫిజికల్ ఫామ్ కాదు. హీ అంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్తారు ప్రతి గురువు కూడా. ఆయన లైఫ్ లో ఆయనకు కావాల్సినటువంటి ముడి సరుకులు, ఆయనకు కావాల్సినటువంటి పదార్థాలు ఎలా తయారు చేసుకున్నాడు, ఎక్కడి నుంచి తయారు చేసుకున్నాడు, అవి పట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు డైరెక్ట్ గా ఆయన చేసినటువంటి యాక్షన్స్ కానీ దాన్ని కూడా మీరు ట్రై చేయకండి. వాట్ వాజ్ హీజ్ గైడింగ్ స్పిరిట్ అండ్ వాట్ వాజ్ హీజ్ లీడర్? వెన్ హీ కమెన్సెస్ వర్క్, ఇంకా పని మొదలెట్టాం, మనం కూడా సాధన చేయటం మొదలెడతాం. వెన్ హీ కమెన్సెస్ వర్క్, హీ సెపరేట్స్ ద స్పార్క్స్ ఆఫ్ ద లోవర్ కింగ్డమ్ దట్ ఫ్లోట్ and fill with joy in their radiant dwellings and forms there with the germ of veil. He places them in the 6 directions of space and one in the middle of the central wheel. నిన్న చెప్పుకున్న డబుల్ ట్రయాంగిలే ఏ సాధన చేసినా ఆఖరికి ఓ సిగరెట్ వెలిగించుకుని ఆ సిగరెట్ లో ఉన్నటువంటి ఆ ఆనందానుభూతి అయినా, లేకపోతే అద్భుతమైనటువంటి వేలాది వేల సంవత్సరాలు సాధన చేసి సమాధ స్థితిలో ఆనందం పొందిన ఈ డబుల్ ట్రయాంగిలే పనిచేస్తుంది. ఫార్ములా అదే, రిలేషన్షిప్ అదే. మీరు దేనికి ఉపయోగించుకుంటున్నారు అన్నదే ఇంపార్టెంట్. అంచేత ఆ డబుల్ ట్రయాంగిల్లో నిన్న మనం మాట్లాడుకున్నాం. మనం ఆ డబుల్ ట్రయాంగిల్లోనే అరవిందో ఒక కొత్త కాన్సెప్ట్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కొత్త కాన్సెప్ట్ ని కూడా మీరు యూజ్ చేసుకోదలుచుకుంటే యూజ్ చేసుకోండి. ఈ డబుల్ ట్రయాంగిల్ లోనే ఇక్కడ వాటర్ కనిపిస్తుంది మీకు, వేడిగా వేస్తారనుకోండి, వాటర్ కనిపించాక ఇక్కడ ఒక పిరియడ్ కనిపించి ఒక లోటస్ ఉంటుంది. ఆ నీళ్లు ఎక్కడ కనిపించిన స్పిరిచువల్ లైన్ లో ప్రాణిక శక్తికి, వైటల్ ఫోర్స్ కి, జలతత్వానికి సంకేతం. మనలో ఉన్నటువంటి జలతత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు supramental or Vijnanamaya Koshamu or whatever you give that name to that higher level, the pure sublime mental plane. అది ఏం చేస్తుంది? సూర్యుడు మురికి నీళ్ల మీద పడినా కూడా పైకి లాక్కునేది మంచి నీటిని, మంచి అందమైనటువంటి నీటిని ప్యూరిఫై చేస్తాడు తప్ప మురికి నీళ్ల మీద సూర్యుడు పడ్డాడు కనుక మురికి నీళ్లు పైకి రావు. అంచేత మనం మురికి కూపంలో ఉన్నటువంటి ఈ ప్లేన్స్ నుంచి
సూపరామెంటల్ డిసెంట్, ఆ దివ్య జీవితం యొక్క కాంతి కనుక పడితే మనలో ఉన్నటువంటి పద్మాలు మళ్ళా వికసిస్తాయి అనేటటువంటి భావన ఈ సెంటెన్స్ లో ఉంది. చూడండి, అది ఆ భావనతో ఈ సెంటెన్స్ చదివితే అర్థమవుతుంది మనకి. హీ సెపరేట్, హీ అంటే ఎవరు? ద డివైన్ స్పార్క్, ద సూపర్ మైండ్ అనుకోండి, ద మదర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. హీ సెపరేట్ ద స్పార్క్స్ ఆఫ్ ద లోవర్ కింగ్డమ్. ఆ కింద ఉన్నటువంటి ఆ జలతత్వం ఉంది, ద యాస్ట్రల్ వరల్డ్ ఉంది, ఆ ప్రాణిక్ జగత్ ఉంది. హీ సెపరేట్స్ ద స్పార్క్స్ ఆఫ్ ద లోవర్ కింగ్డమ్ అండ్ ఫ్లోట్ అండ్ థ్రిల్ విత్ జాయ్ ఇన్ ద రేడియంట్ డ్వెల్లింగ్. ఎప్పుడైతే అందులోంచి ఆ చెత్త చెదారం అంతా బయటకు వెళ్ళిపోతుందో అక్కడే వాడు ఫ్లోట్ అవుతుంది. ఆ బ్రాహ్మీ కమలము, ఆ బ్రహ్మ తేజస్సు ఉన్నదే అది అక్కడే ఫ్లోట్ అవుతుంది, ఆ కమలం. The lower kingdom and float and thrill with joy in their radiant dwelling and forms there with the germs of the wheel. ఇది ఏదో చిన్న పని అనుకుంటున్నారేమో మీరు. వీల్ అంటే సంసార చక్రం. సంసార చక్రం అంటే ఒక కల్పం, ఒక యుగం మారిపోవాలన్నమాట. ఆ యుగం మారిపోయేంత వరకు కూడా ఈ సీట్స్ పోవు, ది అటాచ్ ఇట్. అంచేత ఈనాడు మనం కూర్చుని చేసేటటువంటి చిన్న సంస్కారాలు ఉన్నాయి, చిన్న చిన్న బీజాలు. ఈ బీజాలు ఇక్కడతో ఆగిపోవు, ఎక్కడి వరకు వెళ్తాయి? అండ్ ఫార్మ్ దేర్ విత్ ద జర్మ్స్ ఆఫ్ వేల్స్. రాబోయే నూతన యుగము యొక్క బీజాంకురాలుగా మారుతాయి అవి. He places them in the 6 directions of space and one in the middle, the central wheel. 6 directions అంటే అక్కడ పైన 6 వీల్స్ చెప్పుకుంటున్నాం కదా ఎర్త్ చైన్ లో. స్వరూపాలు ఒకటి, దాని తర్వాత ఏంటి? అరూప, స్వరూప, కామ, దాని తర్వాత స్థూల. అందులో ఇటువైపు 3, ఇటువైపు 3, 6 ఉన్నాయి. మధ్యన ఒకటి ఉంది. కనిపించేదేమో ఈ పాయింట్ దగ్గర ఉన్నాం మనం. ఈ ప్లేసెస్ them in the 6 directions, being in the center. ఈ ప్లేసెస్ them in the 6 directions, being in the center అనే దానికి ఒక చిన్న బుద్ధుడి జీవితంలో జరిగినటువంటి సంఘటనని గుర్తు చేసుకోండి. ఈనాడు మనం ఒక పని చేస్తున్నాం అంటే, ఈనాడు ఒక చోట కలిసి మనం అందరం ఇలాంటి డిస్కషన్స్ చేసుకుంటున్నాం అంటే, బుద్ధుడు బుద్ధత్వం పొందిన తర్వాత లేచి నిల్చున్నట్ట చాలా కృతజ్ఞతతో, చాలా అహోభావంతో, నాకంటే ముందునొచ్చిన బుద్ధులందరికీ నమస్కారము, వాళ్ళందరి వల్లే కదా నేను ఈ బుద్ధత్వ ప్రాప్తి పొందగలిగాను అన్నట్ట. బానే ఉంది. దాని తర్వాత మళ్ళా ఫ్యూచర్ వైపు తిరిగేట. ఫ్యూచర్ వైపు తిరిగి రాబోయే బుద్ధులకు కూడా నా నమస్కారం అన్నట్ట. అదేంటయ్యా నువ్వు వాళ్ళకెందుకు నమస్కారం పెట్టడం? నువ్వు నీ వెనకాతలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు చేసిన సాధన, వాళ్ళ తాలూకు ఆ కార్యక్రమాలు అవి నీకు ఏం చెయ్యాలో ఒక అవగాహన ఇచ్చాయి. రాబోయే వాళ్ళకింటే ఐఎమ్ ఏ లింక్ ఇన్ ద చైన్. ఆ విరాట్ చైన్ ఉండే ఎర్త్ స్కీమ్, అందులో మనం ఎంత ఒక అతి చిన్న నలుసునం కనుక మనం అంతా కూడా డివైన్ ప్లాన్ లో, డివైన్ స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఒక లింక్. ఆ లింక్ ఏర్పడుతుంది ఈ పాయింట్ దగ్గర, మనం ఇప్పుడున్నటువంటి పాయింట్ దగ్గర. అంచేత అండ్ వన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సెంట్రల్ వీల్, మధ్య ఉన్నటువంటి దాంట్లో 4th రౌండ్ లో, 4th రూట్ రేస్ లో మన అదృష్టవశాత్తు ఉన్నాం. అదృష్టవశాత్తు అనకూడదు, మన కర్మ, మన సంస్కారము, మన తపస్సు వల్ల ఉన్నాం. నెక్స్ట్ 4th, the 4th traces spiral lines. The 4th traces spiral lines to unite the 6th to the 7th, the crown. The army of the sons of light stands at each angle, and the Lipikas in the middle wheel. They say, this is good. The first divine world is ready. The first is now the second. Then the divine Arupa reflects itself in Chayaloka, the first government of the Anupadaka. ఇక్కడ పైన చెప్పిన సెంటెన్స్ కి ఫాస్ట్ చెప్తున్నాడు. ఇక్కడ ఈ లెవెల్లో మనం వచ్చి రాబోయేటటువంటి కాలాలలో రావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము, ఒక అద్భుతమైనటువంటి యుగము, దాన్నే చాలా మంది ద ఎక్వేరియన్ ఏజ్ అని చెప్తూ ఉంటారు. కుంభరాశి యుగం రాబోతోంది అని చాలా రోజుల నుంచి ప్రెడిక్షన్ ఉంది, భవిష్య పురాణం దగ్గర నుంచి. దానికి కారణాలు ఏమని చెప్తున్నాడు అంటే, ఒక కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి, అంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే సీక్రెట్ డాక్టర్ ఇచ్చే టైం ఏంటి అంటే
1,95,00,000 సంవత్సరాల నుంచి. దట్ ఈస్ ద ఏజ్ ఇట్ గివ్స్. మనం సెకండ్ పార్ట్ వెళ్ళినప్పుడు ఆ ఏజ్ క్యాలిక్యులేషన్ కి వెనకాతలున్న బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకుందాం. వాళ్ళు ఆది, అనుపాదక, ఆత్మ, ఆ 3 తలాలలో ఈనాటికి కావలసినటువంటి పరిస్థితులు, ప్రయత్నాలు వాళ్ళు తయారు చేస్తూ వచ్చారు. వాళ్ళు ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజ్ ఇట్. పాల్ బ్రంటన్ రాస్తాడు పుస్తకం. పాల్ బ్రంటన్ పుస్తకం రాస్తున్నప్పుడు అతను రమణ మహర్షి శిష్యుడు అయిపోయిన తర్వాత కొంత సాధన అది చేశాడు. పాల్ బ్రంటన్ చేసిన తర్వాత ఈజిప్ట్కి వెళ్లి ఈజిప్ట్ లో ఉన్నటువంటి ఆ పిరమిడ్స్ లో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకుందాము అని ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసి తన అనుభవాలు ఏదో వర్ణిస్తాడు. అనుభవాలు వర్ణించిన తర్వాత బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక ఎత్తైన కొండ ప్రదేశం మీదకి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తే వెళ్తాడు. అక్కడికి వెళ్తే అక్కడ 40,000 సంవత్సరాల వయస్సు గల ఒక యువకుణ్ణి కలుసుకున్నాను అని రాస్తాడు. యువకుడు ఆయన వయస్సు చెప్తే 40,000 సంవత్సరాలు. అంటే ఆ 40 ఆయన ఫోటో కూడా ఉంది ఆ పుస్తకంలో. ఆ పుస్తకం ఇక్కడ ఉంది కూడా. నిన్న ఎప్పుడో చూశాను, సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజ్ ఇట్ బై పాల్ బ్రంటన్. ఆ 40,000 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి వ్యక్తి, నేను మీకు ఒక సందేశం ఇవ్వడానికి వచ్చాను, నేను దీన్ని మాత్రం మీరు మనుషులకు అందజేయండి అని. ఇది ఎప్పుడు జరిగింది? 1920, 25 ఆ ప్రాంతాల్లో జరిగి ఉంటుంది. ఆ పుస్తకం అప్పుడు పబ్లిష్ అయింది కనుక. ఏంటంటాడు అంటూ పాల్ బ్రంటన్ మొదటి అంటాడు, 40,000 సంవత్సరాలు వయసు ఉన్న వ్యక్తిని నేను కలుసుకున్నాను అని రాసిన మనుషులను చింపి నా మొహన పడేస్తారు. ఎవడు చదవడిది, ఎవడు నమ్మడది. నమ్మని నమ్మకపోని అది కాదు ప్రశ్న. ఒక వార్నింగ్ నేను ఇవ్వదలుచుకున్నాను, మా సమాజం ఇవ్వదలుచుకుంది అన్నాడు. మీ సమాజం అన్నాడు. అవును, ఆ సమాజంలో నేను ఎర్రెండ్ బాయ్ లాంటి వాడిని, నాకు చాలా చిన్న వయస్సు. 40,000 సంవత్సరాలని వాళ్ళు ఎలా ఎన్నుకుంటున్నారంటే, మనం ఇక్కడ మంచినీళ్ళ అవి తీసుకురావడానికి పిల్లల్ని వాడుకుంటా వాటర్ బాయ్స్ అంటానే, అలా ఎన్నుకుంటారు కావాలని. ఆ 40,000 సంవత్సరాల యోగి పరిస్థితి అది పాపం. అంతే నన్ను పంపించారే ఎర్రెండ్ బాయ్ గా మీకు ఒక మెసేజ్ ఇవ్వటానికి. ఏంటా మెసేజ్ అంటే, డూ నాట్ డిస్టర్బ్ పిరమిడ్స్. పిరమిడ్స్ జోలికి మీకు వెళ్ళకండి. పిరమిడ్స్ ఏం చెప్తున్నాయో వాటి ద్వారా ఏ మెసేజ్ రాబోయే యుగానికి మేము ఇవ్వదలుచుకున్నాము, మీరు ఆ పిరమిడ్స్ ను ముట్టుకోవటం వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి. రాబోయే యుగంలో వాటికి కావలసినటువంటి పాత్ర అవి సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నాయి. ఒకటి. రెండోది ఏంటి అంటే, పిరమిడ్స్ ఆర్ హైలీ మ్యాగ్నెటైజ్డ్. చాలా ఎక్కువ మ్యాగ్నెటైజ్ చేయబడి ఉన్నాయి కనుక మీరు పిరమిడ్స్ ని ముట్టుకోవటం వల్ల కొత్త కొత్త రోగాలన్నీ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్యాన్సర్, ఈ ఎయిడ్స్, ఇలాంటి వాటన్నిటికీ కూడా అతను అక్కడే చెప్తాడు, కొత్త కొత్త రోగాలు రాబోతున్నాయి, మీరు వాటి జోలికి వెళ్ళకండి అని. ఇదంతా కూడా దేనివల్ల జరిగింది అంటే, ఈ సెంటెన్స్ చూడండి, ఫోహట్ అంటే ద మెటీరియల్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేన్. అంటే ఆదిలో ఉన్నటువంటి కణాలు, అనుపాదక లెవెల్లో ఉన్నటువంటి కణాలు, ఆత్మస్థితిలో ఉన్నటువంటి కణాలు, ఆఖరికి స్థూల జగత్తులో ఉన్నటువంటి సాధారణ కణాలన్నింటినీ కలిపి ఫోహట్ అనేటటువంటి, అంటే మూల ప్రకృతి, దైవీ ప్రకృతి అని మనం మన భాషలో ఉపయోగించుకోవచ్చు. ఆ దైవీ ప్రకృతి ట్రేసెస్ స్పైరల్ లైన్ టు యునైట్ ద 6th to the 7th, ద క్రౌన్. 6th to the 7th అంటే ఆజ్ఞా చక్రము సహస్రార చక్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఈజిప్షియన్ కల్చర్ లో, పిరమిడ్స్ లో, ముఖ్యంగా ఈ రాబోయేటటువంటి యుగంలో ఇప్పుడు మనందరం చేస్తున్నటువంటి సాధన యొక్క ఒకే ఒక ఉద్దేశం ఏంటి అంటే, 6th ని 7th కలపటం. అదొక్కటి గైడింగ్ లైన్స్ గుర్తుంచుకుంటే చాలా విషయాల్లో మనం కన్ఫ్యూజన్ కావు. కానీ 6th కి 7th ఎలా కలపాలి అనేది 7th స్టాంజాలో వస్తుంది. అప్పుడు మళ్ళా గుర్తు చేయండి నాకు. ఈ లోపల ఈ ఆజ్ఞా చక్రము నుంచి సహస్రార చక్రము వరకు వెళ్ళాలి అనేటటువంటి మార్గము మొట్టమొదట ప్రకృతిలో, దైవీ ప్రకృతిలో, భూమి యొక్క సూక్ష్మ జగత్తులో జరగాలి. అక్కడ జరిగితే తప్ప ఇక్కడికి రాదు. ఎడిసిన్ ఏదో ఒక బల్బు కనిపెట్టాడు, బానే ఉంది. కనిపెట్టిన తర్వాత ఎక్కడ కనిపెట్టాడు? మొట్టమొదటిది అతనికి అందరికీ కాంతి ఇవ్వాలి, అందరికీ వెలుతురు ఇవ్వాలి అనేటటువంటి ఒక స్పందన కలిగింది. ఏ లెవెల్లో కలిగింది ఆ స్పందన? అరూపా లెవెల్లో కలుగుతుంది. ఇంకంటే బల్బ్ ఎలా ఉంటుందో తెలియదు, లైట్ ఎలా వెలుగుతుందో తెలియదు, దానికి ఏ సర్కిట్ చేయాలో తెలియదు, ఎడిషన్కి ఏమీ తెలియవు. అతని మనసులో ఏంటి? ఒక చిన్న కోరిక ఉంది, అందరికీ లైట్ కావాలి అని. ఆ కోరికని మిల్లిమిల్లిగా ఎక్కడే తీసుకొచ్చాడు? స్వరూప లెవెల్కి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొస్తాడో చెప్తున్నాడు చూడండి.
ద ఫోహెడ్ మీరు కూడా సాధనలో ఇదే ఉపయోగించుకోవాలి. ద ఫోహెడ్ traces spiral lines to unite the sixth to the seventh, the crown. The army of the sons of light stand at each angle and the lipikas in the middle wheel. They say this is good. మనం ఒక ఆలోచన కానీ ఒక కార్యక్రమాన్ని కానీ మనం నిర్వహించాలి అంటే ముందు ఆ కార్మిక జగత్తులో ఉన్నటువంటి దేవతా శక్తులు ఉన్నాయే వాళ్ళు ఒప్పుకోవాలి. దే షుడ్ సే దిస్ ఈజ్ గుడ్. అందువల్లే మనం ప్రపంచంలో ఇంత వైలెన్స్ ఉంది, ఇంత చికాకు ఉంది, ఇంత కష్టాలు ఉన్నాయి, ఇదంతా ఉన్నాయి, ఇది బాగలేదు అనుకున్నా కూడా ఫండమెంటల్ గా స్పిరిచువల్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సే ఎస్ ఎస్ ఎస్. సత్యసాయి బాబాని ఒకళ్ళు అడిగారు మీ పేరేంటని, ఎస్ 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 అన్నారంటే శ్రీ సత్యసాయి అంతే కదా అన్నాడు. కాదు, సే ఎస్ ఎస్ ఎస్. ఓం శాంతి 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 అనకండి. మీరు ప్రతిదానికి భౌతిక జగత్తులో ఏ సంఘటన జరిగినా మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఎస్ 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 అనగలిగటమే ఈ సెంటెన్స్ అర్థం. ద లిపికాస్ సే దిస్ ఈజ్ గుడ్ అంటే ఆధ్యాత్మిక జగత్తులో ముఖ్యంగా సీక్రెట్ డాక్టర్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఈ ఒరవడి మనస్సు కలవడాలి. ప్రతిదానికి ఎస్ అంటూ ఉండటమే, దేనికైనా సరే ఎస్ ఎస్ ఎస్. దీనికి రామకృష్ణ పరమహంస కథలో యానెక్డోట్స్ లో చాలా అద్భుతమైనటువంటి కథ ఉంది. అది కథ చాలా చిన్నదే కానీ అంతరార్థం చాలా గొప్పది. కొంతమంది ప్రయాణికులు తీర్థయాత్రలో ఒక పడవలో వెళ్తున్నారట. సడన్ గా వర్షం కురవటం మొదలెట్టింది పడవలో. సన్యాసి కూడా ఆ పడవలో ఉన్నట్ట. వాడేం చేయటం మొదలెట్టాడు, పడవలో నీళ్లు కురుస్తున్నాయి కదా అని నదిలో ఉన్నటువంటి నీళ్లు కూడా తీసుకొచ్చి బకెట్ తో పడవలో నింపుతున్నట్ట. అందరూ అరుస్తున్నారు, ఇదేంట్రా ఈ పని చేస్తున్నావు, పడవ మునిగిపోతుంది, ఇప్పటికే బరువు ఎక్కువగా ఉందని. నేనేంటి పైన ఉన్నవాడే ముంచుతున్నాడు, దాన్ని నీళ్లు పోస్తున్నాడు, అంచేత అయితే ఎస్ నేను కూడా అదే చేస్తానన్నట్ట. దట్ షుడ్ బి ద స్పిరిట్. దిస్ ఈస్ గుడ్. ద ఫస్ట్ డివైన్ వరల్డ్ ఈజ్ రెడీ. The first is now the second. Then the divine Arupa reflects itself in Chaya Loka, the first government of the Anupadaka. ఈ విధంగా ఆ పై లోకాల నుంచి ఒక్కొక్క గ్రహము తయారవుతూ వస్తుంది. మనం 7 times 7 అని చెప్పుకున్నాం కదా. ఒక గ్రహం ఏర్పడుతుంది, లయం అయిపోతుంది, మళ్ళా ఇంకో గ్రహం వస్తుంది, మళ్ళా లయం అయిపోతుంది, మళ్ళా ఒక గ్రహం వస్తుంది, మళ్ళా లయం అయిపోతుంది. ఇది ఎన్నిసార్లు జరుగుతుంది? 7 సార్లు జరిగితే దాన్ని ఒక రౌండ్ అన్నాం మనం. అలాగే 7 రౌండ్స్ జరిగితే ఒక చక్రం పూర్తవుతుంది, ఒక చైన్. అలాంటివి 7 చైన్స్ పూర్తవుతే ఒక స్కీమ్ అన్నాం మనం. అది గుర్తుంచుకోండి. ఇక్కడ ద ఫోహెడ్ టేక్స్ 5 strides. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎగ్జాక్ట్ పాయింట్ కి దింపాడు సీక్రెట్ డాక్టర్. ఇంతవరకు అంతా పాస్ట్ చెప్పుకుంటూ వచ్చింది. ఇక్కడ నుంచి అసలైనటువంటి మన లోకానికి వచ్చింది. ద ఫోహెడ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? దైవీ ప్రకృతి అనండి, మూల ప్రకృతి అనండి, ఆ కణాలు అనండి, దేంతో ఈ ప్రపంచం నిర్మిస్తుందో 5 అడుగులు వేసింది అన్నాడు. ఒకటి ఆకాశతత్వం, దానికి లక్షణం ఏంటి? శబ్దము. రెండవది వాయుతత్వం, దానికి లక్షణం ఏంటి? స్పర్శ. మూడవది అగ్నితత్వం, దానికి లక్షణము రూపము. దాని తర్వాత జలతత్వము, దానికి లక్షణము రుచి. దాని తర్వాత పృథ్వీతత్వము, దానికి లక్షణము గంధము. అంతేత ఫోహెట్ ఉందే ఆ లిపికాజు, ఈ కార్మిక దేవతలు వీళ్ళందరూ కలిసి చేసిన గందరగోళం అంతా కూడా చివరికి ఎక్కడి వరకు తీసుకొచ్చారంటే ద ఫోహెట్ టేక్ 5 strides. 5 అడుగులు వేసింది. అంటే పంచ తన్మాత్రలు ఇదంతా ఇంకా సూక్ష్మ లోకాల్లోనే ఉన్నాం మనం. భౌతిక జగత్తులోకి ఏం రాలే మనం, ఇంకా అరూపాల వేళలో ఉన్నాం మనం. అక్కడ ఆకాశతత్వానికి సంబంధించినటువంటి శబ్ద గుణము కలిగినటువంటి కణాలు, స్పర్శ గుణము కలిగినటువంటి వాయు కణాలు, రూపము చూపించగలిగేటటువంటి కణాలు ఉన్నటువంటి అగ్ని కణాలు, రుచి మనకి తెలియచేయగలిగేటటువంటి కణాలు, ఇవంతా ఫోహెట్ దైవీ ప్రకృతిలాగా 5 strides చేయబడ్డాయి. అవి ఏం చేసేట? అండ్ బిల్ట్ రింగ్డ్ వీల్ ఎట్ ఈచ్ కార్నర్ ఆఫ్ ద స్క్వేర్ అండ్ ద 4 holy ones అండ్ దేర్ ఆర్మీ. 4 దిశలు ఏర్పడ్డాయి అన్నాడు. ఈ దిశలు ఏర్పడటానికి కావలసినటువంటి యాంగిల్స్ మనం తర్వాత చదువుకున్నాం. కానీ తర్వాత అంటే సెకండ్ వాల్యూమ్ లో ఈ దిశ అనే దానికి కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం. ఈ దిశ అనే పదానికి
మనము కర్మ సంబంధమైన దేవతల యొక్క ప్రభావము అని మనం గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక దేవతలో ఈ దిశలు అంటే గైడెన్స్, డైరెక్షన్. మనం ఏ దిశ వైపు వెళ్తున్నామో, మంచి డైరెక్షన్ లో వెళ్తున్నామా, చెడు డైరెక్షన్ లో వెళ్తున్నామా, ఏ దిశలో వెళ్తున్నామో నిర్ణయించడానికి సూక్ష్మ జగత్తులో అరూప లెవెల్లో 5 తలాలు తయారైపోయాయి. ద పోహెట్ హ్యాస్ టేకెన్ 5 స్ట్రైక్స్. ఈ 5 అడుగులలో ఏం జరిగింది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, వీటికి సంబంధించినటువంటి కణాలు ఏర్పడ్డాయి. ఈ కణానికి డైరెక్షన్ ఇవ్వబడింది. అది 4 కార్నర్స్ అంటే అంతే తప్ప మీరు తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం అనుకోకండి. వీటికి ఏ విధమైనటువంటి డైరెక్షన్ ఇవ్వబడింది? మొట్టమొదటి టువర్డ్స్ ఈస్ట్ అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి డైరెక్షన్ వాటికి ఇవ్వబడింది. ఆ డైరెక్షనే ఉండకపోతే వాటి ద్వారా నిర్మితమైనటువంటి ఈ శరీరము ద్వారా ఆత్మజ్ఞానం మనకి చచ్చినా రాదు. అంచేత ఆ 4 డైరెక్షన్స్, 4 దేవరాజాలు అంటాం వాటిని, 4 కార్మిక దేవతలు అంటాం. ఆ 4 కార్మిక దేవతలకి మోడర్న్ సైంటిఫిక్ భాషలో ఉత్తర, దక్షిణ ధ్రువాలు, పాజిటివ్, నెగిటివ్ టెర్మినల్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అని చెప్పుకుంటున్నాం. నార్త్, సౌత్ అంటే మ్యాగ్నెటిక్ లైన్స్, ఈస్ట్, వెస్ట్ అంటే ఎలక్ట్రికల్ లైన్స్ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎలక్ట్రికల్ లైన్స్ అంటే వికర్షణాత్మకమైనటువంటి స్వభావం. వికర్షణ అంటే ఏంటి? రిపల్షన్. అందుకే ఈనాడు ప్రపంచంలో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఎంత ఎక్కువ అవుతున్నాయో మనిషికి మధ్య కూడా సెపరేషన్ అంత ఎక్కువ అవుతుంది. మ్యాగ్నెటిక్ లైన్స్, అసలు మ్యాగ్నెటిక్ అంటేనే ఆకర్షణ కదా. అంచేత ఆ పాజిటివ్, నెగటివ్ లాగానే నార్త్ పోల్, సౌత్ పోల్, దీనికి కావాల్సినటువంటి అంచేత ఈ మ్యాగ్నెటిజము, ఎలక్ట్రిసిటీ మన కర్మకి ఎలా డైరెక్షన్ ఇస్తుందో రాబోయే 5-6 సంవత్సరాలలో ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. ముఖ్యంగా ఈనాడు రీసెర్చ్ ఆల్ఫా వేవ్స్ మీద జరుగుతుంది. ఆల్ఫా వేవ్స్ అనే పరికరం కనుక, ఈజీ అనే పరికరం కనుక ఈనాడు మన దగ్గరికి అందుబాటులో ఉంటే మన మెడిటేషన్ చాలా ఈజీ అయిపోతుంది. అసలు మన మెడిటేషన్ స్టేట్కి వెళ్తున్నావా లేదా అన్నది ఇప్పుడు అనుమానం మనకి. కానీ ఆ మెషిన్ కనుక మనం తగిలించేసి కూర్చుంటే ఆల్ఫా స్టేట్ లోకి వెళ్ళామో లేదో మనకి తెలిసిపోతుంది. అది ద హోలీ వన్స్ అండ్ దేర్ ఆర్మీస్. 6th line, stanza 5. The Lipikas circumscribe the triangle, the first one, the cube, the second one, and the pentacles within the egg. It is the ring called Pasnak for those who descend and ascend. Also for those who during the Kalpa are progressing towards the great day be with us. Thus were formed the Rupa and the Arupa. From the one light, 7 lights. From each of the 7 times 7 lights. The wheel, watch the wind. ఇక్కడ తంత్ర విజ్ఞానము మాతృశక్తి గురించి చెప్తున్నారు. స్పర్శ, రూప, రస, గంధ గుణాలు ఉన్నటువంటి 5 తలాలు ఏర్పడ్డాయి. ఈ 5 తలాలు ఏర్పడ్డాక ఏ సృష్టి అయితే బ్రహ్మ రచించబడినదో వాళ్ళ కర్మకి తగినటువంటి రిపల్సివ్ ఫోర్సెస్ ఆకర్షణ చేసింది. దాన్నే రామాయణ కృష్ణ కాన్షియస్నెస్ అని కూడా ఆమెకి గుర్తుంచుకుంది. దాన్ని శ్రీరామకృష్ణ చరిత్రలో ఆయనకు ఆ పేరు ఎవరిచ్చారో వాళ్ళకి తెలియదు అంటారు. నేను 2-3 పుస్తకాలు విషయంగా నాకు తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. Who gave that name to him? శ్రీరామకృష్ణ పరమహంస అనే పేరు ఎవరిచ్చారో ఆయన మనకు తెలియదు. కానీ ఈ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ పవర్స్ ని ఆధ్యాత్మిక సాధనలో ఎంత గొప్పగా ఆయన ఉపయోగించుకున్నాడు అంటే, ఎంత గొప్ప దేవుడైనా, ఎంత గొప్ప సాధనాత్మకమైనటువంటి లక్ష్యమైనా గైడైనా 3 రోజుల్లో సాధించారు. దేన్నైనా సరే మీరు కూడా ఈ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ పవర్స్ వినాలి. మనలో ఉన్నటువంటి ఆ ఎలక్ట్రికల్ పవర్స్, మ్యాగ్నెటిక్ పవర్స్ అవి ఎక్కడున్నాయని డౌట్ వస్తే బ్రెయిన్ లో ఉన్న వాటిని మనము ఎలక్ట్రికల్ పవర్స్ అంటాం, ఎలక్ట్రికల్ సెంటర్స్. అదేగా ఈజీ, ఈసీజీ అని చెప్తూ ఉంటాం. మన నార్త్ పోల్, సౌత్ పోల్ అనేది బ్యాక్ బోన్. ఇంకేత మన బ్యాక్ బోన్ సిరప్. వీటిని కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే ఇప్పుడున్న సెంటెన్స్ చూడండి అర్థమవుతుంది మనకి. లిపికాస్ సర్కంస్క్రైబ్ ద ట్రయాంగిల్. లిపికాస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ద ఎలక్ట్రికల్ పవర్, ద మ్యాగ్నెటిక్ పవర్.
లేకపోతే సింపుల్ గా మన భాషలో మనం చెప్పుకోవాలంటే కర్మాది దేవతలు, లిపికాలు రాసేవాళ్ళు కర్మాది దేవతలు. మొట్టమొదటి ఏం చేశారు? దే క్రియేటెడ్ ఎ ట్రయాంగిల్. ద ఫస్ట్ వన్, ద క్యూబ్. క్యూబ్ ని స్క్వేర్ గా కూడా రాస్తాం మనం. ద సెకండ్ వన్, ద పెంటగల్. మొత్తము పంచభౌతిక నిర్మాణ ప్రక్రియ దీంట్లో చెప్పబడింది. Circumscribe the triangle, the first one, the cube, the second one, and the pentacle within the egg. It is the ring called fastener for those who descend in the chain. ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలు కలిగినటువంటి ప్రపంచము నిర్మితమైనదో, ఎక్కడ నిర్మితమైనదో గుర్తుంచుకోండి. ఇక్కడ నిర్మితం అవుతుంది. ఈ స్టేజ్ మొదలెడుతున్నాం అరూపా లెవెల్లో. ఇంకా ఇదంతా ఊహాజగత్తులో ఉంది. సృష్టి అంతా ఎక్కడో. ఎవరి ఊహలో అంటే అబౌట్ హూమ్ వీ కెనాట్ సే ఎనీథింగ్. ఎవరి గురించి అయితే మనం ఏమీ చెప్పలేము. వాడి మనస్సులో ఈ గందరగోళం అంతా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ స్వరూపా లెవెల్కి రావాలి. ఇంకా సృష్టి రాలేదు. అది 6th స్టాంజాలో వస్తుంది. ఇక్కడ జరుగుతుంది గందరగోళం అంతా. ఏం జరిగింది అక్కడ? ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఒక లైన్ ఫార్మ్ అయింది, ఒక స్క్వేర్ ఫామ్ అయింది, క్యూబ్. తర్వాత ఒక లైన్ ఫామ్ అయింది, తర్వాత ఒక పెంటగన్ ఫామ్ అయింది. తంత్ర వర్షిప్ లో ముఖ్యంగా శ్రీకట్ట యొక్క నిర్మాణము అది ఎంపీ పండిత్ దాని మీద చాలా రాశాడు ఆయన. అరవింద ఆశ్రమంలోనే ఉండేవారు అనుకుంటున్నాను, కరెక్ట్గా తెలియదు. అంతేనా? ఉండేవారు లేదు, కానీ ఆయన శిష్యుడు అది మాత్రం తెలుస్తున్నారు. దానికి ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయే, ఈ భౌతికమైన కాన్సెప్ట్స్ దింపేసాం అన్ఫార్చునేట్ గా. మీరు శ్రీచక్రాన్ని ఈ యాంగిల్లో అర్థం చేసుకుని ఈ స్థితికి వెళ్ళగలిగితే, శ్రీచక్రంతో ఎదగలిగితే, దాన్ని ఒక ఏంటంటారు, దాన్ని ఒక ఫుట్బాల్ గా జంప్ చేయించగలిగితే మీరు ఇక్కడ చేరుకుంటారు. సరే, తర్వాత చూద్దాం.